భార్య: ఏంటి, ఈరోజు మళ్ళీ తాగావా? భర్త: అవునే దయమా, తాగాను. ఈరోజే కాదు, ఇక నుండి ప్రతిరోజు తాగుతా. భార్య: మందు తాగితే డార్లింగ్ అంటారు, బీరు తాగితే బంగారం అంటారు. మరి ఈరోజు ఏం తాగావు? నా కర్మగాలి, దొరికావురా చచ్చినోడా అని తిడుతూ ఉంటుంది. భర్త: నోర్ముయ్, ఇంటి పని వంట పని రోజు నేనే చేస్తున్నాను కదా, మొగుడని కొంచెం ఇలివి ఉండడం లేదు, అందుకే ఈరోజు గంధాయి తాగా. అమెరికాలో కరెంటు పోతే వాళ్ళు కరెంటు ఆఫీసుకు ఫోన్ చేస్తారు. జపాన్లో కరెంటు పోతే వాళ్ళు మొదట ఫీజు చెక్ చేస్తారు. అదే మన దేశంలో కరెంటు పోతే పక్కింట్లో చెక్ చేస్తాం. ఓహో, అందరింట్లో పోయిందా, అయితే ఓకే. రాజా: ఏంటి నాయనమ్మ, బాధగా ఉన్నావు? నాయనమ్మ: నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఊళ్ళో ఉంటే ఆ అమ్మ ఈ అమ్మ వచ్చి 4 కబుర్లు చెబుతారు. ఇక్కడ ఏ కబుర్లు లేక పొద్దుపోవటం లేదు. రాజా: మా అమ్మ ఫోన్ ఇస్తాను, అందులో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎలా వాడాలో చూపిస్తాను. నాయనమ్మ: ఒరే మనవడా, నాకు కావాల్సింది కబుర్లు. ఆ టిక్ దాంట్లో ఏం కబుర్లు ఉంటాయి? రాజా: ఇదివరకు ఎవరైనా ఇంటికి వస్తే, వదినా ఏం కూర వండావు, మొన్న నుంచి కనపడలేదు అడిగేదానివి కదా. నాయనమ్మ: అవును మనవడా. రాజా: ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నీ ఈ టికెట్లో కనపడతాయి. నాయనమ్మ: అలాగా, వాళ్ళతో కబుర్లు ఎలా చెప్పాలో టిక్లో నేర్పించు మనవడా.